రేపు రాత్రి 12 గంటల తర్వాత సింహరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు. ఈ విషయంలో జాగ్రత్త. వీరికి ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య అయితే తీరబోతూ ఉంది. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా సింహరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో సింహరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా ఈ సింహరాశి వారి జీవితం అయితే పూర్తిగా మారిపోబోతూ ఉంది. వీరు కన్న కలలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. కాకపోతే వీరి జీవితంలోకి రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా ఒక వ్యక్తి ప్రవేశం చేయబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు అయితే వీరు చూడబోతున్నారు. కనుక జాగ్రత్త పడాలి. మీరు వద్దనుకున్నది ఏదైనా సరే మీకు చాలా దూరంగా ఉండాలని సూచన. ఎందుకంటే ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ సమయం ఈ రాశి వారికి ఆశించిన ఫలితాలు రాబట్టాలి అంటే కొంచెం అధికంగానే శ్రమించాల్సి ఉంటుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలి అంటే బాగా కష్టపడాలి. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం. వృత్తి ఉద్యోగాలలో మధ్యమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించిపోయే పనులలో శ్రమ అనేది అధికం అవుతుంది. కీలకమైన వ్యవహారాలలో తెలివిగా ఆలోచించి మంచి జరుగుతుంది. ఆర్థిక విషయాలు మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మిత్రుల సూచనలు పనికి వస్తాయి. ఎవరితోనూ కూడా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు కనుక జాగ్రత్త పడండి. నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుంది. రేపు రాత్రి 12 గంటల నుండి కూడా సింహరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాక కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారిపోబోతూ ఉంది. సింహరాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతూ ఉంది, అసలు 2025 సింహరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ సింహరాశికి చెందినటువంటి వారికి కాలంలో ఇచ్చిన పరీక్షలలో విజయం సాధిస్తారు. మార్కెటింగ్ మరియు మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ సంవత్సరం చాలా అదృష్టవంతంగా మారుతారు. మే నెల 2025 నుండి దేవగురువు సింహరాశిలోని 11వ ఇంటి గుండా వెళతాడు. అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుందని అర్థం. మీ ఆదాయం మరియు మీ పొదుపులో విపరీతమైన జంప్ అనేది ఉంటుంది. మీరు మీ యొక్క ప్రేమ జీవితాన్ని తిరిగి ఆవిష్కరించడం గురించి మాత్రమే ఆలోచిస్తారు. మీ రోజువారీ జీవితాన్ని పెంచుకునే వ్యక్తులు దైనందికంగా ఉంటారు. మీరు మీ యొక్క ప్రేమను వ్యక్తపరచడంలో ప్రత్యేకంగా సౌకర్యంగా లేదని అనుకుందాం. మీ యొక్క భాగస్వామికి ప్రత్యేకమైనటువంటి అనుభూతిని కలిగించడానికి మీరు వివిధ మార్గాలను కనుగొంటారు. ఒంటరిగా ఉన్నవారు త్వరలో ముడివేయవచ్చు. బృహస్పతి యొక్క సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా అయితే మారుతుందండి. మీ జీవితంలో ఆనందం వస్తుంది. ఈ సమయం ఏడాది ఆర్థిక సంక్షోభం ఉండదు. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టేవారు ప్రారంభ నెలలో విపరీతమైన లాభాలు పొందుతారు. మార్చి నెల 2025 నుండి శని సింహరాశి యొక్క 8వ ఇంటి గుండా ప్రయత్నం చేస్తుంది. జనవరి నుండి మార్చి వరకు మీ జీవితంలో మంచి నెలలుగా కూడా ఉంటాయి. అయితే మార్చిలో 8వ ఇంటి నుండి శని సంచారం బాధాకరమైన ఫలితాలను తీసుకొస్తుంది. మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. మీ వ్యాపారంలో ఆకస్మిక క్షీణత అనేది ఉంటుంది మరియు మీరు ఆర్థికంగా నష్టాన్ని చవి చూడవచ్చు. మీరు వ్యాపారంలో భారీగా నష్టాలను ఎదుర్కొంటారు. మీ పనులలో ఆటంకాలు ఎదురవ్వచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అజాగ్రత్తగా కూడా మీరు చాలా ఖర్చు అవుతుంది. అక్టోబర్ నెల 2025 నుండి డిసెంబర్ నెల 5వ తేదీ 2025 వరకు కూడా గురువు 12వ ఇంటి సింహరాశి గుండా సంచరిస్తున్నాడు. ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఏదైనా సరే పెట్టుబడి చాలా జాగ్రత్తగా చేయండి. ఈ సంవత్సరం కేతువు యొక్క 1వ ఇంటి నుండి మరియు 7వ ఇంటి నుండి కూడా రాహువు సంచారం మీకు చాలా కొత్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీరు విదేశీ పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. ఈ సమయం మీ యొక్క సంబంధాలకు ఇలా మంచిది కాదు. ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సింహరాశి యొక్క వార్షిక జాతకం 2025 ప్రకారం మీరు సమస్యాత్మక ప్రాంతాలను అంచనా వేయడానికి ప్రయత్నం చేయాలి మరియు నివారణ చర్యలు కూడా తీసుకోవడానికి కృషి చేయాలి. ఈ రాశికి చెందినటువంటి వారికి 2025 ప్రకారం చూసుకున్నట్లయితే కనుక
2025 సంవత్సరం ప్రారంభం మీ జీవితానికి ఆర్థిక పురోగతి తీసుకువస్తుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి మీరు బంగారు అవకాశాలు లభిస్తాయి. బృహస్పతి 10వ ఇంటి ద్వారా సంచారం మీ జీవితంలో సానుకూల ఫలితాలను తెస్తుంది. మీరు మీ యొక్క వ్యాపారం మరియు మీ యొక్క భవిష్యత్తు గురించి మీ మనసులో అనేకమైనటువంటి ప్రణాళికలను రూపొందించవచ్చు మరియు మీరు ఈ ప్రణాళికలను అమలు చేసే పనిని కూడా చేస్తూ ఉంటారు. కనుక కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఊహించని పెను మార్పులు అయితే మీరు మీ జీవితంలో మాకు చూడబోతూ ఉన్నారండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని ఊహించలేనటువంటి రీతిలో మారుతుంది. ఈ సింహరాశికి చెందినటువంటి వారు అనగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా సింహరాశికి చెందుతారు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే వీరు అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా దానిని చాకచక్యంగా తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వీరు ఎప్పుడు కూడా వెతుక్కుంటూ ఉంటారు. అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషం కలుగుట, కిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు తప్పు చేసినా సరే మీనరాశి వారిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టు గుమ్మన, చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయటం లాంటి నష్టములు కూడా చూడవచ్చు. ఈ సింహరాశి వారికి మానవత్వం పైన, మంచితనము పైన వీరికి అంతులేని అభిమానం అయితే కూడా ఉంటుంది. అక్కడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరు ఇట్టే నమ్మేస్తారు. జాలి గురు దృశ్యం కనిపించినచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా బాధ్యతలు తమ భుజాలపైన వేసుకుని సహాయపడతారు. దీనిని అదునుగా చూసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారు. అయితే సింహరాశి వారి స్వభావం ఏమిటి అంటే మోసం చేయట, నమ్మించినట్టుట, ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావము కాదు. అందరూ కూడా వీరి మాటలకు లొంగి ఉండవలనని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరు ఎప్పుడూ కూడా గట్టి నమ్మకంతో అనుకుంటూ ఉంటారు. ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆ స్త్రీని ప్రేమ దేవతలాగా ఆరాధించుకునటం ఆదర్శం వీరి జీవితంలో ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగము కలగవచ్చు. త్వరపడి ఆవేశమున ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవద్దు. వీరు ఆశించిన ప్రేమ తత్వము లభించినప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది, అవకాశము కనిపిస్తుంది. సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ అధికంగా ఉంటుంది మరియు ఆవేశంతో చేస్తే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సంబంధంగా ప్రళయ కలాపములు ఏర్పరచడం కూడా చాలా అవసరం. చూసారు కదండి ఈ సింహరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.